అందరికీ నమస్కారం. రేపు బుధవారం రోజు రాయల్ ఫంక్షన్ హాల్లో జరగబోయే చలో బీసీల గర్జనకు అధిక సంఖ్యలో తరలి రావాలని బీసీలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అయితే దీనిపైన ఈ సభను ఆపాలని, అలాగే బీసీలను ఒకతాటికి రానియకుండా అనేక శక్తులు అడ్డుపడుతున్నాయి. ఈ విషయం కూడా ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలుసుకుంటారని ఈ మాటలు ఆడడం జరుగుతున్నది. అలాగే ప్రతి గ్రామం నుండి కూడా బీసీలను రాకుండా అనేక శక్తులు అడ్డుపడి ఇప్పటికే నానా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టడం కూడా జరిగినది. కాబట్టి బీసీలు ప్రతి ఒక్కరు ఏకతాటిపైకి రావాలని ముందుకొచ్చే ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి మీరంతా దయతలిచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇప్పుడు మనం వేసి అడిగే తొలి అడుగు కాబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తొలిమలి ఉద్యమాలు ఏ విధంగా అయితే జరిగాయో బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు రావాలంటే అంత ఉవ్వెత్తున జరిగితే కానీ జరగనీయకుండా అడ్డుపడే శక్తులను తట్టుకొని మనం ముందరికెళ్ళాలంటే ఇది సరైన సమయము, శుభ పరిణామము. కాబట్టి మీరంతా దయతలిచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి పార్టీలో ఉంటే కూడా నేను బీసీని అని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సభను ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలి. అలాగే అన్ని కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదలిస్తారని, ప్రతి ఒక్కరు కదిలి వస్తారని, ఈ సభను విజయవంతం చేస్తారని, అలాగే ఈ సభకు పెద్ద ఎత్తున రిటైర్మెంట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చిరంజీవి గారు రాబోతున్నారు. వారితో పాటు ఇంకా ముఖ్య వక్తలు ఇంకా ఇద్దరు రాబోతున్నారు. కాబట్టి మీ అమూల్యమైన సందేశం విని కనీసం 42% రిజర్వేషన్లు ఎందుకు కావాలనే విషయమన్నా క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క బీసీ బిడ్డ వచ్చి కాసి ఇది తెలుసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.